ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ అందరి కోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ఫోన్ చేస్తున్నారు, మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో మీ అందరి కోసం నేను తప్పనిసరిగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 9వ కీర్తన 10వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారిని నిన్ను నమ్ముకొందురు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిన్ను ఆశ్రయించు వారు ఎవరైతే ఉన్నారో నువ్వు వారిని విడిచిపెట్టవు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మన జీవితాలలో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మొదటగా మనకు దేవుడు గుర్తొస్తున్నాడా? లేదా ఏదైనా వ్యక్తులను కలిస్తే మన సమస్య క్లియర్ అవుతుందని ఆలోచిస్తున్నామా? దయచేసి మీ అంతటా మీరు మీ హృదయాన్ని మీరు పరీక్షించుకోండి. మీకు శోధన వస్తుంది అన్నప్పుడు మీ మనసు మొదటగా దేవునిపై ఆధారపడుతున్నదా? లేదా వ్యక్తులను సంప్రదించినట్లయితే, లేకపోతే ఉన్నత అధికారులను సంప్రదించినట్లయితే శోధన పోతుందని మీరు అనుకుంటున్నారా? ఈరోజు దేవుని వాక్యం నీకేమని సెలవిస్తుందంటే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము దేవుని ప్రేమిస్తున్నాము. దేవుని ప్రేమిస్తున్నానని చిహ్నంగా నువ్వేం చేస్తున్నావు అనేది నీ అంతటా నువ్వు ఒకసారి పరీక్షించుకున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే, నువ్వు నిజంగా దేవుని కోసం త్యాగం చేసినట్లయితే, నువ్వు నిజంగా హృదయపూర్వకంగా పెదాలతో కాదు కానీ మనస్ఫూర్తిగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే, నీ కష్టాలలో, నీ సుఖములో, నీ దుఃఖములో, నీకు జరిగిన మేలులో కానీ ప్రతి విషయములో నువ్వు నిజంగా దేవునిపై ఆధారపడు. నిశ్చయముగా దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాలందరినీ దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరులారా, మీరు ఏ విధమైనటువంటి సమస్యలో ఉన్నా సరే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక ఆలస్యం చేయకు. చేసిన తప్పిదాన్ని విడిచిపెట్టి, అయా నువ్వే నా దేవుడువు, నువ్వు తప్ప నాకు ఈ భూలోకంలో ఎవరు లేరయ్యా, నువ్వే నా సర్వస్వమేసయ్యా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నారయ్యా, తెలియక ఇన్నాళ్ళు నిన్ను కాదని చెప్పి నాకున్నటువంటి శోధన నిమిత్తమై. అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు మనుషులు ఏమిటి కొన్ని సంవత్సరాలు జరిగినా కానీ నీకు ఆ శోధన పోదు. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నా సరే దేవుని ఎదుట రా, ప్రార్థించు. దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా.